నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కువైట్ ఎయిర్పోర్ట్ మూసివేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే కువైట్ దేశం ఒక మినీ ఎయిర్పోర్ట్ని అయితే ఓపెన్ చేసిందనమాట. కువైట్ నుంచి సౌదీ అరేబియా ద్వారా వాళ్ళ దేశాలకు వెళుతూ ఉన్న ప్రవాసుల కోసం ఈ యొక్క మినీ ఎయిర్పోర్ట్ను జజీరా ఎయిర్వేస్ సిద్ధం చేసింది. అలాగే ఈ యొక్క మినీ ఎయిర్పోర్ట్ను ఎందుకు సిద్ధం చేశారో, అలాగే దీన్ని దేనికోసం ఉపయోగిస్తూ ఉన్నారో మీకు తెలియజేస్తాను. వివరాల్లోకి వెళితే, కువైట్ జజీరా ఎయిర్వేస్ తన యొక్క ప్రయాణికులకు కీలక సూచన చేసింది. కువైట్లో ప్రయాణానికి సంబంధించిన బ్యాగేజ్ చెకిన్ మరియు బోర్డింగ్ ప్రక్రియలను ప్రస్తుతం ఉన్న పార్క్ అండ్ ఫ్లై భవనం నుంచి మిష్రఫ్ అంతర్జాతీయ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లోని హాల్ నెంబర్ 8కి మారుస్తూ ఉన్నట్లు జజీరా ఎయిర్వేస్ సంస్థ ప్రకటించింది. ఈ మార్పు మార్చి 18 బుధవారం నుంచి అమల్లోకి రానుంది. అంటే మార్చి 18 బుధవారం ఈ రోజు నుంచి ఎవరైనా కువైట్ నుంచి బయలుదేరేవారు జజీరా ఎయిర్వేస్ టికెట్ బుక్ చేసుకొని ఉంటే కానీ మిష్రఫ్ అంతర్జాతీయ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లోని హాల్ నెంబర్ 8కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. జజీరా ఎయిర్వేస్ విమానాలలో ప్రయాణించే వారందరూ తప్పనిసరిగా ఈ కొత్త కేంద్రానికి చేరుకొని తమ యొక్క ప్రయాణ ఫార్మాలిటీలను పూర్తి చేసుకోవాలని చెప్పి జజీరా ఎయిర్వేస్ యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రస్తుత ఏర్పాట్ల ప్రకారం జజీరా ఎయిర్వేస్ తన విమానాలను సౌదీ అరేబియాలోని హాఫర్ ఆల్ బతీన్లోని ఆల్ కైసుమా విమానాశ్రయం నుంచి నడుపుతూ ఉంది. ప్రయాణికులను కువైట్ నుంచి బస్సుల ద్వారా కైసుమా ఎయిర్పోర్టుకు తరలించి అక్కడ నుంచి వారి యొక్క గమ్యస్థానాలకు చేరవేస్తారు. ప్రయాణం సజావుగా సాగడం కోసం ప్రయాణికులు తమ విమాన సమయానికి కనీసం 17 గంటల ముందే నిర్ణీత కేంద్రానికి చేరుకోవాలని చెప్పి సంస్థ కోరుతూ ఉంది. ప్రస్తుతం ఆల్ ఐన్, అలెగ్జాండ్రియా, అస్యూట్, కైరో, లక్సర్, అమ్మన్, ఇస్తాంబుల్ మరియు కొలంబో వంటి ప్రధాన నగరాలకు జజీరా ఎయిర్వేస్ సేవలు అందిస్తూ ఉంది. త్వరలో మరిన్ని సర్వీసులను పెంచే ఆలోచనలో ఉంది. అలాగే టికెట్లు బుకింగ్ లేదా విమాన షెడ్యూల్ కోసం జజీరా వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ను సంప్రదించవచ్చని చెప్పి ట్రావెల్ ఏజెంట్ల ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న వారు ఏవైనా మార్పు లేదా రద్దు కోసం తమ యొక్క ఏజెంట్లని సంప్రదించాలని చెప్పేసి జజీరా ఎయిర్వేస్ సూచించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.